జనరల్ పీపుల్ పోయి ఇదే పెట్రోల్ వాళ్ళు చేస్తున్నాం మేము చేద్దామంటే మార్కెట్ లేకపోతే నష్టపోతాడు. బైబ్యాక్ అడిగితే చెప్పారు 400, 450, 500 అంటే మనకి ఎక్కడ గుర్తుంది, నష్టపోతారని గ్యారంటీ చెప్తున్నారు. 100,000 టన్నులు కూడా అమ్మొచ్చింది మార్కెట్ ఉంది. దీనికి కేజీ తయారైన పౌడర్ 1000 రూపాయలు. నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. మన వెనకాల ఒక సోలార్ డ్రైయింగ్ యూనిట్ కనబడుతుంది. లోపల మునగాకు అదేవిధంగా గులాబీ రేకులు ఎండబెట్టి డ్రై చేస్తున్నారు. ఈ సోలార్ డ్రైయింగ్ యూనిట్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంగా ఉన్నటువంటి పెద్దషాపూర్ గ్రామము గండిగూడ సమీపంగా ఉంది. లోపల ఈ యూనిట్ను మెయింటైన్ చేస్తున్నటువంటి గాదే రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వీళ్ళు ఈ సోలార్ డ్రైయింగ్ యూనిట్ను ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏమిటి, ఈ మునగాకును డ్రై చేసి దాని నుంచి పౌడర్ తీస్తున్నారు, దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు, అదేవిధంగా గులాబీ రేకులను కూడా డ్రై చేస్తున్నారు, ఆ గులాబీ రెమ్మలను ఎక్కడ అమ్ముతున్నారు, గతంలో కూడా చిన్న యూనిట్ ఏర్పాటు చేసుకొని ఇవన్నీ కూడా డ్రై చేసిన అనుభవం వారికి ఉంది. అయితే అవి అమ్మడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఒక కంపెనీతో ఒప్పందం చేసుకుంటే వాళ్ళు సరిగ్గా తీసుకోలేదని కూడా చెప్పారు. సో లోపలికి వెళ్దాం, వారి అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపలే వారు ఉన్నారు, వారితో మాట్లాడి మీకు పూర్తి సమాచారం వివరించే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే. సార్ గాదే రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. సోలార్ డ్రైయింగ్ యూనిట్ను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సోలార్ డ్రైయింగ్ యూనిట్ ఎప్పుడు చేసుకున్నారు? ఇది కేవలం 3 నెలలు అయింది. 3 నెలలే అవుతుంది. ఒక నెల నుంచి ఆకు డ్రై చేయడం కూడా స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది డ్రై చేయడం. పెటల్స్ మాత్రం వేరే చిన్న పాయల్లో దాదాపు సంవత్సరం నుంచి చేస్తున్నాము. చిన్నది ఒకటి చిన్న యూనిట్ 600 కేజీల కెపాసిటీ. 600 కేజీల అంటే పచ్చివా? పర్ డే 24 అవర్స్ 600 కేజీల పెటల్స్ మనం డ్రై చేసుకోగలుగుతాం. 600 కేజీల పచ్చి పెటల్స్ తీసుకొచ్చి వేసుకుంటే డ్రై అయినాక ఎన్ని వస్తాయి? 600కు కేవలం 10 ప్రతి కేజీకి 10 కేజీలకు 1 కేజీ. 10 కేజీలకి అంటే 60 కేజీలు వస్తాయి. 60 కేజీలు వస్తుంది. ఒక రోజుకు 60 కేజీల డ్రై పెటల్స్ తీసుకోవచ్చు దాంట్లోంచి. దీని కెపాసిటీ ఎంత సార్? ఇది 36,600 కేజీలు. 3600 కేజీలు పర్ డే. దానికి 6 రేట్లు. 1 టైమ్ ఆఫ్ డ్రై. ఓకే. 3600 కేజీలు పచ్చి చేస్తాం. 360 కేజీల డ్రై మెటీరియల్ బయటకు వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈ మునగాకు ఎన్ని రోజులు వేస్తే ఎండుతుంది? ఇది మంచి ఎండ ఉంటే కేవలం 1 డేనే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఆల్రెడీ డ్రై అయినట్టు డిపెండ్ ఆన్ టెంపరేచర్ అనమాట. ఇప్పుడు చూడండి, మీరు ఈ చేతితో మనం చేసినప్పుడు ఇట్లా చూర కింద తయారయ్యి వచ్చిందంటే అవుతుంది. ఇప్పుడు అంటే వెట్ కంటెంట్ అనేది దీనిలో ఉండకుండా చూస్తాం. అదే ఇట్లా విసికినప్పుడు పౌడర్ కావాలి, పౌడర్ వస్తుంది అంతే, పూర్తిగా పరంలాగా. ఇక ఈ పొడితోటి దాదాపు 100 కంటే పైబడి కాంపోనెంట్స్ తయారు చేస్తుంది. ఏది మునగాకు శాస్త్రజ్ఞుడు. మునగాకు ఎన్ని ఎకరాలలో మునగ తోట ఉంది మీకు? ముందు మొత్తం 14 ఎకరాలు ఉంది. 14 ఎకరాల్లో మునగ తోట. మిశ్రమ పంటల కింద అంతర పంటలు వేసినాం కదా, అందుకని మిశ్రమ పంటల కింద 8 ఎకరాలు కౌంట్ చేయొచ్చు. సాలిడ్ 8 ఎకరాలు మునగ తోట ఉంది. మునగ కాడల కోసం వేసినాం, ఆకు కోసం వేయలేదు. కేవలం మా దగ్గర ఉన్న చెట్లు ఉధృతంగా పెరుగుతున్నాయి కదా, ఎక్స్ట్రా వచ్చిన కొమ్మలన్నీ కత్తిరించినప్పుడు ఈ ఆకంతా మిగిలింది. ఓకే. అది కూడా టన్నుల కొద్ది దొరికింది మాకు. ఎక్స్ట్రా కొమ్మలు ప్రూనింగ్ చేసుకున్నప్పుడు అడిషనల్ అర్నింగే ఇది. ఓకే. దీనికోసం సపరేట్గా ఈ పంట వేసుకోలేదు. మేము ఆకు కాన్సెప్ట్ మీద చేసినప్పుడు అప్పుడు ఫుల్ ఈ యూనిట్ మొత్తం నిండి ఉంటుంది. అప్పుడు ఓకే. డైలీ ఏ రోజుకి ఆ రోజు తీయడమే, మళ్ళీ కొత్తది పరవడమే, అట్లా స్టార్ట్ అవుతుంది. ఎంత పొడవు ఎంత వెడల్పు సార్ ఇది? 3600 కేజీలు అంటే 60/22 అంటే 60 ఫీట్ల పొడవు, 22 ఫీట్ల వెడల్పు. హైట్ ఒక 12 ఫీట్లు ఉంటుంది. 12 ఫీట్ల హైట్ ఉంటుంది. ఒక స్టెప్ బై స్టెప్ అంటే 1, 2, 3, 4 ఈ పైన ఇంకా 2 వస్తాయి. పైన ఇంకా వేసుకుంటే 5 అవుతాయి. ఈ 3 ప్లస్ ఈ 4 అయినాయి, 2 అవుతాయి. 6 స్టెప్పులు. ఇటువైపు అటువైపు 3 చూడండి. 1.5 to 2 ఫీట్ ఉంటుంది. 1.5 ఫీట్లో మీకు 6 వస్తాయి. 12 ఫీట్లో 6 వస్తాయి. ఓకే. ఎంత సాగు చేస్తున్నారు గులాబీ పూలు? గులాబీ కేవలం 3 ఎకరాలు ఉందండి ఇప్పుడు. అయితే మార్కెట్లో గులాబీ మనకు చీప్గా దొరికినప్పుడు, పండుగలు లేనప్పుడు, అవసరాలు లేనప్పుడు, రేటు బాగా లేనప్పుడు మార్కెట్ వాళ్ళ దగ్గర మన కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. తక్కువ రేటు ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు. మాకు 8, 10, 15, 20 రూపాయల లోపల ఉన్నప్పుడు కేజీకి పూలకు అక్కడ ఆటోలో వేసి తెప్పిస్తాం. 6 క్వింటాలు కానీ 7 క్వింటాలు పూలు ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి మనకు. అది రెగ్యులర్ గా నడుస్తుంటుంది స్మాల్ గా. ఆ స్మాల్ యూనిట్ కోసం అది తక్కువ పెట్టినాం. అయితే పెద్ద కెపాసిటీ కింద పెంచుకోవాలనుకున్నప్పుడు పూలు వచ్చినప్పుడు వీటిలో వేసుకుంటాం. 2 రోజులు కదా
కదా. అవును. ఓ రోజు తెంపి ఇందులో పడేయం సాయంకాలం, రేపు ఉదయం నుంచి సాయంకాలం దాకా ఎడుతుంది, సాయంకాలం తీసేస్తాం. ఇప్పుడు పూలు ఎట్లా పోతున్నాయి సార్, మరి ఎక్కడ అమ్ముతున్నారు ఈ పూల రెమ్మలు? సొంత మార్కెట్ ఉంది బేగం బజార్లో, అక్కడే అమ్ముకుంటాం. వేరే వాళ్ళకి కష్టం అది. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే మాత్రం సాధ్యం. నేను మార్కెటింగ్ బైబ్యాక్ కమిట్మెంట్ అయితే తప్ప అందుకు వెళ్దాం రండి. ఇందులో బాగా ఉబ్బరింపు ఉంది, ఎందుకంటే హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో ఎక్కువసేపు ఉండడానికి ఉండాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ అక్కడక్కడ ఫ్యాన్లు పెట్టుకున్నారు, ఇవి ఎందుకు సార్ ఎగ్జాస్టింగ్? ఇందులో ఉన్న హ్యూమిడిటీని ఎప్పటికప్పుడు బయటికి తీయాలి అది, లేకపోతే నీళ్ళు కారుతాయి బాగా హ్యూమిడిటీ వల్ల. వాటర్ కంటెంట్ డెవలప్ అవుతుంది ఇందులో. సో వాటర్ కంటెంట్ డెవలప్ కాకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు ఆ హ్యూమిడిటీని బయటికి ఎగ్జాస్ట్ చేసి ఇది నార్మల్ బ్యాలెన్స్ హీట్ మెయింటైన్ చేస్తారు. ఇట్లా ఒక ప్రతి 10 ఫీట్లకు ఒకటి ఉంటుంది, దాని ఆ లెక్క ప్రకారమే చేసినాం మనము. ఓకే, ఫ్యాన్స్ ఉంటాయి. అయితే మాకు ఈ పవర్ ఇప్పుడు పవర్తో నడుస్తుంది. నెక్స్ట్ మనం సోలార్ పలకలు బిగిస్తాము, పైన సోలార్ పెట్టేసి దాంతో నడుస్తుంది. పవర్ కూడా అవసరం ఉన్నది కాబట్టి రెగ్యులర్గా అవసరం ఉన్నా అవి ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ పైపులన్నీ ఏంది ఇట్లా అడ్డం ఉన్నాయి? కొన్ని లోగడ చెప్పాను కదా, 23 సంవత్సరాల కింద మనం ద్రాక్ష తయారు చేసినాము. ఆ ద్రాక్ష చెట్లు తీసి తోట కూడా చేసినాం, ప్రాసెస్ కూడా మాన్నాం. అయితే అప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ వేసి మహారాష్ట్ర నుంచి మాల్ వచ్చి ఇక్కడ రోగాలు పెరిగిపోయి ద్రాక్ష తోటలన్నీ పూర్తిగా పోయినాయి. సో ఈ స్ట్రక్చర్ని ఎందుకు పాడు చేయాలని ఈ రకంగా వాడుకుంటున్నాం. వర్మి కంపోస్ట్కి, మా ఆఫీస్కి, కూరగాయలు ప్యాకింగ్ చేయడానికి, ఈ ప్రాసెస్ చేయడానికి, నెక్స్ట్ అన్నిటికీ దోహదపడుతుంది. ఓకే ఓకే, తీసేస్తే హాఫ్ రేట్లో అమ్ముతాం. ఇది తయారు చేసుకుంటే మాకు దాంట్లో హాఫ్ రేట్లో తయారైపోయింది షెడ్, సగం రేట్లోనే. అంటే మీకు ఆల్రెడీ మొత్తం ఉన్నది కాబట్టి ఓన్లీ పైన షీట్ తెచ్చి కవర్ చేసినాం అంతే. షీట్ తెచ్చి చుట్టూ కవర్ చేసుకున్నాం. చుట్టూ ఇవన్నీ కావాలని నీట్గా తయారు. ఎంత ఖర్చు అయింది సార్ మొత్తం దీనికి? 1,20,000 అయిపోయి ఉండొచ్చు. మామూలుగా ఇది లేకుండా ఐరన్ అంతా పెట్టి చేసుకోవాలనుకుంటే దానికి 3 ఇంతలు అవుతుంది, మళ్ళీ దానికి 6 ఇంతలు అవుతుంది. దానికి ఎంత అయింది ఇప్పుడు చిన్నదానికి? అది 2,80,000. 2,80,000 కంపెనీ వచ్చి ఫిట్ చేసిపోయిండు, వాళ్ళ కాంచి తీసుకున్నారు. అంటే వాళ్ళు మరి మీ దగ్గర మీరు ఏమేమి ట్రై చేస్తే తీసుకుంటారు? వాళ్ళకి ఏమైనా ఒప్పందం ఉందా? బైబ్యాక్ అడిగితే చెప్పారు 400, 450, 500 అంటే మనకి ఎక్కడ గుర్తుంది? మాకు 6 నుంచి 800 అమ్మాలి. అప్పుడే గులాబీ రేకులు పెటల్స్. లేదు నాకు 400కే ఇవ్వాలి మీరు. మరి 400కి ఇస్తే ఏం వర్కౌట్ అవుతుంది? మనకి ఇంటికే కాస్టింగ్ 400 పడుతుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా. మీరు చూడండి, 30 రూపాయలు కొన్నారు అనుకోండి, 10 కేజీలకు 300. క్లీన్ చేయడానికి పర్ కేజీ 5 రూపాయలు తీసుకుంటారు. ఎవరు పెటల్స్ ఓపెన్ చేయడానికి మళ్ళీ పాయ కదా. అవును, మళ్ళీ అవన్నీ తెచ్చి పరుచుకొని అంతా చేసుకోవాలి, ప్రాసెస్ చేసి పెట్టుబడి షెడ్యూల్ లేబరు మళ్ళీ తీసుకుపోయి మార్కెట్ చేసుకుంటేందుకు. అంటే పడే కాస్తే మనకి ఇస్తుంటారు, సో ఎట్లా పాసిబుల్ అవుతుంది? అందుకని అడిగి ఇవ్వకుండా మేము సొంతంగా అమ్ముకుంటున్నాం. అందరు ఇట్లా 600కి అమ్ముతాం. మీరు 600కి అమ్ముతారు అంటే మీకు సొంతంగా మార్కెట్ తెలుసు? అవును, మా దుకాణంలోనే అమ్ముతాం. ఇక దేనికి పోతుంది అంటే ఈ గులాబీ రెక్కలు అనేవి దేనికి వాడతారు? పాన్ మసాలాలో మీఠా పాన్ అని గుల్కన్ వస్తుంది, ఆ చట్నీ ఒకటి తయారవుతుంది గుల్కన్ అని. తర్వాత మన డబుల్ కా మీఠా ఉంటుంది, దాంట్లో వస్తుంది. మళ్ళీ రోజ్ వాటర్ కూడా పనికొస్తుంది. రోజ్ వాటర్ కూడా పనికొస్తుంది, బిర్యానీలో కూడా వాడతారు చాలా మంది. సో అట్లా వాడేవాళ్ళు మీకు మీ బిజినెస్ ఉంది కాబట్టి దాంట్లో సేల్ మీకు అయిపోతుంది. జనరల్ పీపుల్ పోయి ఇదే పెట్రోల్ వాళ్ళు చేస్తున్నాం మేము చేద్దామంటే మార్కెట్ లేకపోతే ఇబ్బంది నష్టపోతాడు. కనుక రైతులకు నేను మరీ వేడుకుంటున్నా ఏంటంటే బైబ్యాక్ సిస్టమ్ అతనికి అగ్రిమెంటెడ్ ఉంటే, రేట్ కూడా అగ్రిమెంట్ కూడా ఫిక్స్ అయితే, ఊరికే ఏదో తీసుకుంటాను అగ్రిమెంట్ చేయడం, రేట్ అనలైజ్ కూడా చెప్తున్నా. ఇంటికి 400 నుంచి 450 రూపాయలు పడుతుంది. 150 రూపాయలు వచ్చేటట్టు ఉంటే బైబ్యాక్ నువ్వు అగ్రిమెంట్గా అప్పుడు ప్రొడక్ట్ చేయి. నువ్వు అట్లా అని చెప్పేసి గులాబీ పూలకు రేట్ ఎక్కువ పెట్టి తెచ్చుకున్నా ఉపయోగం లేదు. ఆడ 40 రూపాయలు అమ్మితే అయిపోయినట్టే అంతే. కనుక ఎప్పుడైతే బిలో 25 రూపీస్ ఉంటుందో అప్పుడు మార్కెటింగ్ నుంచి కొనుక్కొని, అంటే అవసరం ఉన్నప్పుడే నడుస్తుంది. రెగ్యులర్గా కూడా సంవత్సరంలో 3 నెలలు మాత్రమే ఇట్లా తక్కువ రేటు ఉంటుంది సార్. అప్పుడప్పుడు స్పెల్ వైజ్ అది కూడా శూన్యమాసాలు, అమావాస్యాలు, లగ్నం లేనప్పుడు, గురుమోడ్యాలు, శుక్రమోడ్యాలు ఇవి వస్తాయి కదా. అటువంటి టైంలలో మార్కెట్లో పూలు అమ్మకపోతే అవి మనం తెచ్చి వాడుకోవచ్చు. అదొకటే అడ్వాంటేజ్. రెగ్యులర్ ప్రాసెస్ కాదు ఇది, ఎప్పుడు నడవదు. అందుకని పూలకు డిమాండ్ లేనప్పుడు మాత్రమే నడుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ మునగాకు నుంచి మరి పౌడర్ తీస్తున్నారా? ఏం చేస్తారు మునగాకుని? ఇది రెగ్యులర్ అమ్మొచ్చు, 100,000 టన్నులు కూడా అమ్మొచ్చు. ఇది మార్కెట్ ఉంది. దీన్ని మధ్యప్రదేశ్, హైదరాబాద్ లో మన దగ్గర వచ్చి తీసుకుపోతారు. పౌడర్ చేస్తారా? పౌడర్ ప్యాక్ చేసి పెడతాము. వాళ్ళు ఏ కేజీలలో కావాల్సింటే ఆ కేజీలలో ఇస్తాం. 1 కేజీ నుంచి 50 కేజీల దాకా ఉంది మనకు. అది ప్రాసెస్ చేసి ఎట్లా ఇస్తారు రేటు? సుమారుగా రేటు ఇదమిద్దంగా చెప్పలేము, మార్కెట్ ఫ్లక్చువేషన్ ఉంటుంది బాగా. ఇప్పుడు ఇది కూడా 12 కేజీలు 1 కేజీ అవుతుంది. 12 కేజీలు ఉంటే 1 కేజీ అవుతుంది 8 రూపాయలు 1296 100 రూపీస్.
కేజీ పౌడర్. అవును. దాన్ని బట్టి లెక్కేసుకోండి మీరు. 15 కిటికి 1000 రూపాయలు అయితేనే అమ్ముతుంది. ఇది ఒక కేజీకి. అవును. ఒక కేజీ తయారైన పౌడర్ 1000 రూపాయలు. 1000 రూపాయలు ఆ రేటు పడితేనే మనకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే పచ్చి ఆకు తీసుకొని సిద్ధంగా ఉన్నారు. పచ్చి ఆకు కూడా అడుగుతున్నారు అయినా ఇవ్వట్లేదు. మనం ఓన్లీ మీరు ఏమున్నా పంట ఆకులు కాయల కోసం వేసుకున్న దాంట్లో మిగిలిన అడిషనల్ గా వచ్చిన రెమ్మలు కత్తిరించినాం కదా, వాటిని మాత్రమే చేసినా అది కూడా టన్నుల కింద వచ్చింది మాకు. అదే ఎవరైనా సోలార్ డ్రైయర్ వేసుకోవాలంటే సొంతంగా మార్కెట్ తెలిస్తే మార్కెట్ చేసుకోగలిగితేనే వేసుకోవాలి, లేకపోతే నష్టపోతారని గ్యారంటీ చెప్తున్నారు. అదే ఇప్పుడు ఇది వేరే వాళ్ళు ఎవరైనా వేయాలనుకుంటే దీనికి ఒక 12-13 లక్షలు ఖర్చు వస్తుంది. ఈజీగా 10 లక్షల పైబడే వస్తుంది తప్ప తక్కువ రాదు. ఓకే సరే సార్, అయితే నమస్తే సార్, థ్యాంక్ యూ. మీరు అట్లా కూర్చోండి. అది గాదే రాజశేఖర్ గారు చెప్తా ఉన్నారు. వీళ్ళు ముందుగా 2,80,000 రూపాయలు పెట్టుకొని మనకు ఎదురుగా ఉన్నటువంటి ఒక చిన్న సోలార్ డ్రైయర్ వేసుకున్నారు. అయితే ఆ కంపెనీ వాళ్ళు బైబ్యాక్ ఒప్పందం చేసుకున్నారు కానీ రేటు మెన్షన్ చేయలేదు. ఇప్పుడు తక్కువ ధరలకు అమ్ముతుంటే ఆ విధంగా ఇచ్చామంటే మనకు నష్టపోతాము. ఎందుకంటే గులాబీ రెమ్మలు కేజీకి 400 రూపాయల చొప్పున వాళ్ళు బైబ్యాక్ తీసుకుంటామని చెప్పారు. 25-20 రూపాయలు అలా ఉన్నప్పుడు తెచ్చుకుంటేనే మనకు వర్కౌట్ అవుతుంది. అది కూడా తెచ్చుకోవడానికి 30 రూపాయలు కేజీ తెచ్చుకుంటే 10 కేజీలు తెచ్చుకుంటే 300 రూపాయలు ఖర్చు అవుతాయి. రెమ్మలన్నీ విరిచి వేయడానికి మనిషికి కేజీకి 5 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, 35 రూపాయలు అవుతాయి. మళ్ళీ ఎండిన వాటిని కలెక్ట్ చేసుకోవడం అవన్నీ చేయడానికి ఒక 5 రూపాయలు, 40 రూపాయలు ఇక్కడే ఖర్చు అవుతున్నాయి. 400కు వాళ్ళకి ఇస్తే మనకేం వర్కౌట్ అవ్వదు. 10 కేజీల పచ్చి రెమ్మలు ఎండబెడితే 1 కేజీ డ్రై అయిన గులాబీ రెమ్మలు వస్తాయి. కాబట్టి అవి వర్కౌట్ అయ్యేలాగా లేదు. కాబట్టి మేము సొంతంగానే మార్కెట్ చేసుకుంటున్నాం అనేది వారు చెప్తున్నారు. వాళ్ళకైతే చాలా పరిచయాలు ఉన్నాయి. గుల్కన్ అంటే పాన్ మసాలా, స్వీట్ పాన్ మసాలా తయారీలో కానీ, లేదంటే డబుల్ కా మీఠా స్వీట్ తయారీలో కానీ ఇలాంటి వాటిని వినియోగిస్తారు. బిర్యానీలో కూడా కొంతమంది వాడతారు. సో హైదరాబాద్లో వాళ్ళకు సమీపంగా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందులో వాళ్ళు సేల్ చేసుకోగలుగుతున్నారు. 600 రూపాయల నుంచి 700 రూపాయలు కేజీకి అలా వెళ్తాయి కాబట్టి వాళ్ళకి మంచిగానే లాభం ఉంది. కాబట్టి దీన్ని పెద్ద మొత్తంలో వేసుకున్నారు. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం మాకైతే వర్కౌట్ కాలేదని చెప్తున్నారు. ఎవరైనా అలా చేసుకోవాలంటే కూడా కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవాలి. ధర కూడా మెన్షన్ చేసి ఆ ధర ఏ ధరకు కొంటారనే విషయాన్ని ఒప్పందం చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళ నుంచి సోలార్ డ్రైయింగ్ యూనిట్ అనేది తీసుకోవాలని చెప్తున్నారు. సో దీనికి వీళ్ళకు 1,20,000 రూపాయల ఖర్చు అయిందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ సెటప్ అంతా కూడా ముందే వాళ్ళకి రెడీగా ఉందన్నమాట. ఈ ఐరన్ పైపులు కానీ ఈ రేకుల షెడ్ అంతా కూడా ఉంది. కేవలం వాళ్ళు ఏమన్నా ఈ ముందు వెనకాల అక్రాలిక్ షీట్స్ ఎంత థిక్నెస్ ఉంటాయి సార్? ఎంత మందం ఉంటుంది ఇది? 2 mm ఉంటుంది. 2 mm మందం ఉన్నటువంటి అక్రాలిక్ షీట్స్ వీళ్ళు తీసుకొచ్చుకొని మొత్తం అంతటా వేసుకున్నారు. అక్కడక్కడ చిన్న ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు, ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్. ఎందుకంటే లోపల ఉన్నటువంటి వేడిని బయటికి పంపించడానికి. ఒకవేళ ఆ వేడి బయటికి వెళ్ళకపోతే మొత్తం అంతా కూడా తేమ శాతం పెరిగి వాటర్ కంటెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎవరైనా ఎక్కడైనా ఈ విధంగా సోలార్ డ్రైయింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ముందుగా కంపెనీతోటి ఒప్పందం చేసుకోవడంతో పాటు ఏ ధరకు వాళ్ళు ఎండిన పూల రెమ్మలు కానీ, ఎండిన ఇతర డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా ఉంటే వాటిని ఏ ధరకు కొనుగోలు చేస్తారు, ఆ ధరకు వాళ్ళు కొనుగోలు చేస్తే మనకు డ్రై చేయడానికైనా ఖర్చు కానీ, ఆ మెటీరియల్ని కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చు కానీ వస్తుందా రావట్లేదా, లాభం మిగులుతుందా లేదా అన్నది అంచనా వేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మార్కెటింగ్ చేసుకోవడం అందరికీ ఈజీ కాదు. వీళ్ళకి మాత్రం మార్కెటింగ్ సౌకర్యం ఉంది కాబట్టి వాళ్ళు సాగు చేస్తున్నారు. సో ఇది ఈజీగా చేసుకోగలుగుతున్నాం అంటున్నారు. ఒక రోజుకు వచ్చేసి 3,600 కేజీల పూల రెమ్మలు కానీ, లేదంటే మునగ ఆకు కానీ డ్రై చేసుకుంటే 360 కేజీల డ్రై ఆకు కానీ, లేదంటే పూల రెమ్మలు కానీ వస్తాయని చెప్తున్నారు. ఈ ఆకుని పౌడర్ చేసి మునగాకుని కేజీ 1,000 రూపాయలకు సుమారుగా మునగాకు పౌడర్ని కేజీ 1,000 రూపాయల వరకు అమ్ముకోగలిగితే ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే కేజీ పచ్చి ఆకును కూడా కొంతమంది అడుగుతున్నారు. డ్రై చేసే యూనిట్ ఉన్న వాళ్ళు కేజీ 8 రూపాయలు అట్లా ఇస్తామని. 12 కేజీల మునగాకుని డ్రై చేస్తే 1 కేజీ ఎండు ఆకు వస్తుంది. ఆ కేజీ ఎండు ఆకుని పౌడర్ చేస్తే అట్లా వస్తుంది. సో 12 కేజీలు అంటే 100 రూపాయలు, సుమారు 12 96 రూపాయలు. సో ఆ విధంగా 1,000 రూపాయల కేజీ పౌడర్ లెక్కన అమ్మితేనే ఉపయోగం ఉంటుంది తప్పితే అంతకంటే తక్కువకి ఇస్తే మాత్రం ఈ విధంగా ఉపయోగం ఉండదు అనేది కూడా రాజశేఖర్ గారు చెప్తున్నారు. మనం ఇలాంటి సోలార్ డ్రైయింగ్ యూనిట్లు ఇంకా చాలా చోట కూడా కొంతమంది ఏర్పాటు చేశారు. వారి అనుభవాన్ని కూడా రాబోయే వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.